అరణ్యవాస సమయంలో అర్జునుడు తన ఆయుధ నైపుణ్యాన్ని మరింత బలపర్చుకోవాలని, ధర్మయుద్ధానికి సిద్ధమవ్వాలని ఘోర తపస్సు ప్రారంభించాడు. అతని అచంచల భక్తిని పరీక్షించేందుకు శివుడు కిరాతుడు అంటే వేటగాడు రూపంలో వచ్చాడు. అదే సమయంలో ఒక రాక్షసుడు పందిగా మారి అరణ్యంలో విధ్వంసం సృష్టించాడు. అర్జునుడు కిరాతుడు ఇద్దరూ ఒకేసారి బాణం సంధించగా పంది పడిపోయింది. వధ నా బాణంతో జరిగింది అని ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మాటల వాదన యుద్ధంగా మారి అర్జునుడి అస్త్రాలు పనిచేయకపోయినా అతను వెనక్కి తగ్గలేదు. చివరికి శివలింగానికి పూలు సమర్పించిన అర్జునుడు అదే పూలు కిరాతుడిపై కనిపించగానే సత్యం గ్రహించాడు. తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణాగతి చేసిన అర్జునుడిపై శివుడు ప్రసన్నుడై పాశుపతాస్త్రం వరమిచ్చాడు. ఈ కథ ధైర్యం, వినయం, భక్తి కలిసినప్పుడే మహావిజయం సాధ్యమని నేర్పుతుంది.